తీన్మార్ మల్లన్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిండు. ఎందుకు చేసిండు? తిరుగుబాటు ప్రకటించండి. ఇక బీసీ నినాదం అన్నాడు, మళ్ళా బీసీ నినాదం ఎత్తుకున్నాడు. కారణం ఏంటిది? మళ్ళీ బీసీ నినాదానికి కారణం ఏంటంటే తీన్మార్ మల్లన్నను ఒక మనిషి లెక్క చూస్తలేరు కాంగ్రెస్. వాస్తవం, ఎందుకంటే బీసీ కాబట్టి. నేను ఇదే తీన్మార్ మల్లన్న అంటూ చెప్పిన, ముందే చెప్పిన, హెచ్చరించిన. నువ్వు అందరినీ టిక్కర్ల కోసం వంగి దండం పెట్టద్దు అన్నావు, నువ్వే పోయి వంగి దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బంజే ఇవన్నీ కూడా నేను క్లియర్ గా తీన్మార్ మల్లన్న అంటూ. కానీ ఇదే తీన్మార్ మల్లన్న ఏం చేసిండు? కాంగ్రెస్ లో పోయిండు. రేవంత్ రెడ్డి తోపు ఇంత ఉంటుందా అంత ఉంటుందా అని ఫస్ట్ అని అన్నాడు. తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిండు. మల్లారెడ్డి ఎంబడి పడ్డాడు, మళ్ళా కాంప్రమైజ్ అయ్యిండు. మళ్ళా ఇవాళ ఏంటంటే సురుకు పెట్టేటైంది. ఇటు ఛానల్ దెబ్బతింటాంది, అలాగే అటు రాజకీయ జీవితం కూడా దెబ్బతింటాంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళందరికంటే వారే నయం ఫైట్ చేసిండు. తీన్మార్ మల్లన్న అంటాడు అందున్న కాంగ్రెస్ వాళ్ళందరికంటే చాలా నయం. ఎగ్జాంపుల్ చెప్తానా, మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన కంటే 100 బాల్ నయం. ఈ సిపి నాగరాజు ఉన్నాడు, ఆయన కంటే 100 బాల్ నయం. వర్ధనపేట కంటే చాలా మంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఇంత మంది ఉన్నారు. ఈ ఐలయ్య ఆ ఐలయ్య వీళ్ళందరికంటే కూడా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 100 బాల్ నయం. ఎందుకంటే ఎంతో కొంత ఫైటర్. నేను వాడు గొప్ప అని చెప్తలేను, కానీ అవకాశవాది, బీసీ ద్రోహే, నేను అందులో నో డౌట్. నేను వాడు గొప్ప అని చెప్తలేను, వాళ్ళకంటే నయం అంటే మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఈయనకంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నారు అనేది. అటువంటి వ్యక్తికి వాస్తవానికి ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు తీర్మానం వల్ల టార్గెట్ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. ఇక మంత్రి లేదేం లేదు. మమ్మల్ని పిచ్చోళ్ళ లెక్క చూసిరు. ఇక నేను బీసీ నినాదం స్టార్ట్ చేస్తా, బీసీ ముఖ్యమంత్రి కావాలి అనేది నినాదం స్టార్ట్. సో ఆ దెబ్బతోనే ఆయన పార్టీ వదిలిపెట్టి, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బయటికి వచ్చే అవకాశాలు క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో అతి తొందరలోనే ఓ 30 నుండి 45 రోజుల మధ్యలోనే ఒక పార్టీ అనౌన్స్ చేసే అవకాశాలు అయితే క్లియర్ కనబడతాం. నేను తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నా క్లియర్ గా, తీన్మార్ మల్లన్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టు. ఇప్పుడు చెప్తానా, నువ్వు ఇదివరకు చేసిన తప్పులు ఇవే. ఇటు బీజేపీ అన్నావు, అటు కాంగ్రెస్ అన్నావు. ఫస్ట్ అన్నకెళ్ళి బయటికి వచ్చినాడే నీకు విలువ ఉంటది, నీ ఛానల్ కు విలువ ఉంటది. నువ్వు వాస్తవం కరెక్ట్ మాట్లాడినావు. ఏం చెప్పినావు? నువ్వు రంగనాథ్ సార్ కు సూచనలు అన్నావు. సూచనలు కాదు, నువ్వు రంగనాథ్ సార్ కు వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నది. క్లియర్ గా చెప్తున్నా మిత్రులారా. ఇలా క్యూ న్యూస్ లో తీన్మార్ మల్లన్న రంగనాథ్ సార్ కి ఏదో సూచనలు చేస్తానని చెప్పి చేసిండు. ఏం చేసిండంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీకి, అలాగే మల్లారెడ్డి కాలేజీకి ఎందుకు టైం ఇవ్వాలి? ప్రత్యామ్నాయం పిల్లలకు ప్రత్యామ్నాయం చూడరా? వాళ్ళ కాలేజీలో ఉండి చదువుకునే పిల్లలకు ప్రత్యామ్నాయం చూడరా అని చెప్పేసి ఈ యొక్క తీన్మార్ మల్లన్న చెప్పిండు. వాస్తవం, ఎట్లయినా ప్రత్యామ్నాయం చూస్తారు. అలాగే మీకు దమ్ముంటే ఓవైసీ బ్రదర్స్ కాలేజీలు ఎందుకు కూలగొడతలేరు? ఎందుకు ఆగుతారు? ఈ ముగ్గురికి సంబంధించిన కూల్చివేతలు ఆపుతారా, కూలగొడతారా? మరి పేదోళ్ళు అయితే కూడా కూలగొట్టిర్రు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండానే కూలగొట్టిర్రు పేదోళ్ళై, గుడిసెలు కానీ ఇవన్నీ కానీ. మరి ఇదెక్క న్యాయం? పేదోళ్ళకి ఒక్క న్యాయం, ఇసోటి ఉన్నోడికి ఒక్క న్యాయం అని తీన్మార్ మల్లన్న తిరుగుబాటు చేసిండు. దీంతో సిగ్గు అనిపించాలి. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా సిగ్గు సిమ్నెత్తు అనిపించాలి. మన సొంత పార్టీలనే మన ఎమ్మెల్సీయే మనల్ని ప్రశ్నిస్తాడు అంటే సిగ్గు అనిపించాలి రేవంత్ రెడ్డి. ఇదే దీంట్లో కూడా తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు ఏంటి అంటే మిత్రులారా, రంగనాథ్ సార్ ట్రాన్స్పరెంట్ గానే పనిచేస్తాడు. మరి ప్రభుత్వం మీద ఒత్తిళ్లు ఉన్నాయంటారు. ఒత్తిళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే మల్లారెడ్డి, ఇదే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సోనియా గాంధీ దగ్గర నుంచి, ప్రియాంక గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రెషరైజ్ చేయిస్తాను రేవంత్ రెడ్డికి. ఇదే కారణం. ఖచ్చితంగా ఒత్తిళ్లు ఉన్నాయని ఇదే తీన్మార్ మల్లన్న అన్నాడు. నీ సొంత పార్టీ రేవంత్ రెడ్డి, నీ సొంత పార్టీ ఎమ్మెల్సీ క్లియర్ గా నిన్ను పాయింట్అవుట్ చేస్తా ఉన్నాడు.